హలో అండి. వెల్కమ్ టు సరితా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే మండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ వ్లాగ్ అనుకోవచ్చు. ఇవాల్టి వ్లాగ్ అయితే ఒక స్పెషల్ అయితే ఉంది. స్పెషల్ అంటే మాకు స్పెషల్ వెళ్ళండి. అంటే మా డింపుల్కి 10th పబ్లిక్ ఎగ్జామ్ డే రోజు తీసిన వ్లాగ్ అనుకోవచ్చు. ఫస్ట్ డే రోజండి. అంటే నిన్నటి వ్లాగ్ ఇదైతే. ఇంకా మా డింపుల్కి ఎగ్జామ్ అంటే ఇంకా మా ఇంట్లో అందరికీ హడావిడి, అంతలో టెన్షన్ కూడా. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచే తీసుంటే బాగుండు, ఎక్కడ టైమే కుదరలేదు. అంటే ఇవాళైతే నేను పూజ చేయలేకపోయాను. ఇంకా తెలిసిన విషయమే కదా ఆడవాళ్ళ ఇబ్బంది. అంటే ఎండింగ్ డేస్ ఇంకా నేను చేయలేను కాబట్టి ఇంకా అమ్మ అయితే వచ్చింది. ఇంకా ఎగ్జామ్కి వెళ్తున్నాడు కదా, మా డింపుల్ దగ్గర పూజ చేపించి గుడికి పంపించి ఇంకా హాల్ టికెట్ కూడా ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టివ్వలేదు. అందుకని చెప్పి అమ్మ అయితే ఇల్లంతా అయితే ఇవాళైతే అమ్మ క్లీన్ చేయించేశారు ఇల్లు. అలానే దేవుడికి సంబంధించిన పూజ సామాన్లు అన్నీ అయితే తోమి పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసేసారు. ఆ తర్వాత పూజ అయిపోయాక ఇంకా మా అందరి దగ్గర అయితే డింపుల్ అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు. తీసుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టుకొని ఇంకా నేను, మా అమ్మ, మలసి ముగ్గురం అయితే ఎదురొచ్చాము. మా డింపుల్కి అయితే ఎగ్జామ్కి వెళ్తున్నాడని చెప్పి. ఇదే మాకైతే స్పెషల్. అంటే టెన్షన్ డే. మా డింపుల్ ఫస్ట్ పబ్లిక్ ఎగ్జాము ఎట్లా రాస్తాడా ఏమి అనేసి ఇంట్లో అందరికీ అయితే టెన్షనే. ఇంకా మా డింపుల్ వెరీ క్లవర్ అని నేను చెప్పలేను, యావరేజ్ స్టూడెంటు. అంటే మా లసీ పైన మాకు ధైర్యం ఉంది, తను ఎట్లయినా చదువుకొని పాస్ అయిపోతుంది అని చెప్పి. మా డింపుల్తోనే కొంచెం టెన్షన్ మాకైతే. అందుకే ఇంకా అందరం దగ్గరుండి చదివిపియడము, ఇంకా తను ఎలా రాస్తున్నాడు ఏమి అనేసి ఇంకా కొంచెం టెన్షన్గానే ఉన్నాము. అమ్మ వచ్చింది కాబట్టి లక్కీగా అన్ని పనులు అయితే కొంచెం టయానికి అయిపోయాయి. మేమైతే హాల్ టికెట్ కూడా ఇంకా పెట్టుకొని రాలేదు కాబట్టి డింపుల్ని తీసుకొని త్వరగానే బయలుదేరేశారు. మంచి టైం కూడా 6:30 నుంచి 7 లోపల బయలుదేరేమని చెప్పారు. అందుకని చెప్పి ముందుగానే అయితే బయలుదేరేశారు. ఇంకా వెళ్తూ ఫస్ట్ అయితే హాల్ టికెట్ మా కులదేవుడైన మునేశ్వర స్వామి గుడికి అయితే తీసుకొని వెళ్ళారు. ఇంకా అక్కడ పెట్టించుకొని అలానే అక్కడే శివాలయం ఉంది, శివాలయంలో దర్శనం చేసుకొని అక్కడ హాల్ టికెట్ పూజ చేసుకొని నెక్స్ట్ అలిపిరికి మేము ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను. మా డింపుల్ ఎగ్జామ్ బాగా రాయాలని కూడా నేను 7 వారాలు పాదాల దగ్గర దీపాలు కూడా అయితే పెట్టాను. ఈ ఎగ్జామ్ అయ్యే లోపల కంప్లీట్ అయిపోవాలని నేనైతే స్టార్ట్ చేశాను. మళ్ళీ ఎగ్జామ్ టైంలో ఎక్కడ వెళ్ళకుండా డింపుల్నే ఇంకా చూసుకోవాలి కాబట్టి ఆ లోపల కంప్లీట్ అయ్యేటట్లయితే స్టార్ట్ చేశాను. ఎట్లా లక్కీగా డింపుల్కి ఎగ్జామ్ స్టార్ట్ కాకముందుగానే అయితే పూర్తయిపోయింది నా పూజ కూడా. ఇంకా డింపుల్ బాగా చదువుకొని ఎగ్జామ్ రాయడమే తన బాధ్యత. ఇంకా బయలుదేరిచ్చేసాను కదా, ఇంకా అమ్మ కూడా బయలుదేరే వాళ్ళంటుంది. ఇంకా సరే ఉండుమా, ఇంకా పూరి అన్న చేస్తాను అని చెప్పి ఇంకా పూరి అయితే చేస్తున్నాను. మా డింపుల్ అయితే మటుకు పెరుగన్నమే తినేసి వెళ్ళాడు. అంటే నాకు ఏం వద్దు టిఫిన్లు అలాంటివి, నాకు చల్లగా పెరుగన్నం కలిపిచ్చే అని చెప్పాడు. ఇంకా తనకైతే పెరుగన్నం అయితే వేయించేసాను. తినేసి కూడా తనైతే బయలుదేరేశాడు. ఇంక ఇప్పుడైతే నా దగ్గర రాత్రి కలిపిన గోధుమ పిండి ఉనింది, ఇంకా నైట్ చేసిన చట్నీ ఉనింది. అమ్మ అయితే బట్టన్నాలు ఉల్లగడ్డ కుర్మా తెచ్చునింది నైట్, ఇంకా అది కూడా ఉనింది. ఇంకా వాటిలతో నేను మా లసి అమ్మ తినేద్దాము అని చెప్పి ఇంకా పూరీలు అయితే చేస్తున్నాను. అలానే నాన్నకు కూడా అయితే పూరీలు అయితే పంపించేస్తున్నాను. అమ్మ నైట్ నుంచి ఏడే ఉంది కదా, ఇంకా నాన్నకి వెళ్ళడము ఆకలి అంటారని చెప్పి పూరీ పంపించాను నాన్నకైతే. ఫస్ట్ అయితే అమ్మకి పూరీలు అయితే చేసి ఫస్ట్ అమ్మకైతే వేయించేసాను. తను తినకుండానే బయలుదేరే వాళ్ళని చెప్పింది. టీ కూడా నేను పెట్టాను, 2 సార్లు వేడి చేశాను. తనకి టైమే కుదరలేదు టీ తాగడానికి కూడా. ఇంక ఇప్పుడు వేడి చేసుకొని తాగారు. ఇంక అందుకని చెప్పి నాకు వద్దు అని చెప్పింది. లేదు నువ్వు తినేసి వెళ్ళాల్సిందే, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా అమ్మకైతే
బలవంతంగా అయితే వేయించాను. ఇంకా అమ్మ తినేసి బయలుదేరేశారు. పాపం మా అమ్మకి వచ్చినప్పటి నుంచి పనులే. కూతురు దగ్గరకు వస్తే ఏ అమ్మ గమ్మునే కూర్చోలేరు. ఇక్కడ ఎప్పుడు మా అమ్మ ఊరికి వెళ్ళినా ఇంకా డబ్బులు ఏదో ఒకటైతే ఇస్తుంది. ఇప్పుడు డింపుల్ ఎగ్జామ్కి వెళ్తున్నాడు కదా రోజు, ఇంకా తీసుకొచ్చేటప్పుడు ఏదో ఒకటి తనకి జ్యూసులు తీసి ఇవ్వండి. ఇంకా రేపటి నుంచి మా నాన్న వస్తాడు డింపుల్ని తీసుకొని వెళ్ళడానికి ఎగ్జామ్ హాల్కి అయితే. అందుకని చెప్పి ఇంకా నేను రాలేను అని చెప్పి ఇంకా డబ్బులు ఇచ్చి రోజు తనకి ఎండలుగా ఉంది కదా, కొబ్బరి నీళ్ళు ఏదో ఒక జ్యూస్ తాగిపించుకొని రా అని చెప్పి ఇంకా డబ్బులు ఇచ్చేసి అయితే వెళ్ళారు అమ్మ అయితే. ఇంకా అమ్మ బయలుదేరేశాక ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా మా డింపుల్ అయితే వెళ్ళిపోయాడు, కానీ ఇంకా మా లస్సీ ఉంది కదా, ఇంకా తన కోసం లంచ్ బాక్స్ అయితే చేయాలి. ఇంటికి వచ్చేయమని చెప్పాను, ఎండలకి నేను రాలేను మమ్మీ నా వల్ల కాదు అని చెప్పేసింది. ఇంకా అందుకని చెప్పి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేశాను. ఆ తర్వాత సిర్రాకు నింది సిర్రాకు పప్పు అయితే చేస్తున్నాను. సిర్రాకు పప్పు ఉడకబెట్టేశాను. ఆ తర్వాత రైస్ కూడా చేసేసాను. ఇంకా పప్పు తిరగబాత పెట్టి ఇంకా చిక్కుడుగాయలు ఉన్నాయి, అవైతే తాలింపు అయితే చేద్దాము అనేసని ఇంకా చిక్కుడుగాయలు అయితే పప్పు ఉడికే లోపల రైస్ అయ్యే లోపల నేనైతే ఒలిచి పెట్టేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ పప్పు మెదిపేసి నేనైతే పప్పు తిరగబాత అయితే పెట్టేస్తున్నాను. ఆకుపప్పు అయితే ఇంకా స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ అయితే ఒక 2 స్పూన్లు వేసాను. అందులోనే ఆవాలు ఇంకా ఆనియన్స్ వేసి తిరగబాత అయితే పెట్టేశాను. వంట చేస్తున్నానే కానీ నాకైతే లోకం అంతా మా డింపుల్ పైనే ఉంది. ఎట్లా రాస్తాడో హ్యాండ్ రైటింగు తనవి తాటికాయల్లాగా ఉంటాయి. నీట్గా రాయని చెప్పిస్తూనే ఉన్నాను, కానీ ఇంకా తను ఎట్లా రాస్తాడో ఇంకా చూడాలి. జాగ్రత్తగా రాయి, హ్యాండ్ రైటింగు ఓపిక్గా నీట్గా రాయి అని ఎన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాను. అందుకని చెప్పే ఇంకా మా వారిని లీవ్ పెట్టించాను. తనైతే ఇంకా వాళ్ళ నాన్న చెప్తే వింటాడు. కొంచెం గుడికి తీసుకొని వెళ్ళడము, ఇవన్నీ హాల్ టికెట్టు పాదాల దగ్గర పెట్టించుకొని రావడము, ఇవన్నీ అయితే మా వారు ఓపిక్గా చేస్తారు అని చెప్పి మా వారిని అయితే ఉండమని చెప్పాను. ఎట్లో ఉన్నారు, లీవ్ ఇచ్చారు. లీవ్ ఇరేమో అనుకున్నాను, కానీ ఎట్లో ఇచ్చారు. ఇంకా మా వారికి కూడా పైకి అంటారు, కానీ మా డింపుల్ ఎట్లా రాస్తాడో అని టెన్షనే లేండి. ఆయన కూడా డ్యూటీకి వెళ్ళినా లోకమంతా వీడిపైనే ఉంటుంది. ఇంకా అందుకే లీవ్ ఎట్లో అడిగి పెట్టుకునేసారు. ఇంకా చూడాలి. ఇంకా నేనైతే వెళ్తున్నాను. ఈరోజైతే డింపుల్ని తీసుకొని వచ్చేటప్పుడు నేను కూడా వస్తాను అని చెప్పాను మా వారితో అయితే. ఇంకా తన రియాక్షన్ చూడాలి. నేనైతే ఎగ్జామ్ ఎలా రాసినాడా ఏమి అనేసి. మా డింపుల్కి సెంటర్ అయితే ఇక్కడే జీవకొండలో పడింది. మాకు కొంచెం దగ్గరేలేండి, ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది వెళ్ళడానికైతే. ఇక్కడ నేనైతే చిక్కుడుగాయ ఉడికే లోపల మా లస్సీకి అయితే ఇలా జడైతే వేసేసాను. ఈ జడైతే నేను నిన్న ఇన్స్టాలో చూశాను. అప్పటి నుంచి మా లస్సీ పైన ప్రయోగం చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నాను. నిన్నటి నుంచి మా లస్సీ జడ ఇవ్వలేదు నాకైతే. అందుకే ఇప్పుడైతే ఆ జడనైతే ట్రై చేశాను. ఫస్ట్ టైం వేశాను కదా, కొంచెం పర్లేదు, యావరేజ్గా వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకా బాగా వేయాలి అనుకున్నాను. ఇంకా తనకైతే వేసేసాను. అలానే మా చెట్లో రోజా పూలు చాలానే కాసాయి. ఇంకా తనకైతే అవి పెట్టేశాను. మా లస్సీకి పెద్దగా ఇంట్రెస్టే ఉండదు పూలు పెట్టుకోవడం అంటే. ఇంక ఇవాళ అయితే నేను లేదు పెట్టుకోవాల్సిందే, చెట్లు కాసినప్పుడన్నా పెట్టుకో ఏమో అని చెప్పి ఇంకా నేనైతే పెట్టేశాను తనకైతే రోజా పూలైతే. ఇక్కడ నేను మామూలు ఎప్పుడు లాగానే చిక్కుడుగాయ ఫ్రై అయితే చేసేసాను. చిక్కుడుగాయ వాటరు ఉప్పు వేసి ముందుగా ఒక 2 విజిల్ కుక్కర్లో అయితే పెట్టుకునేసాను. ఇంకా అందులో కొంచెం వాటర్ ఉంటే అవి వంచేసి ఇంకా మామూలు పోపు అయితే పెట్టేశాను. ఏం లేదండి, ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే పెనంలో వేశాను. అది వేడెక్కాక ఇంకా ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చిమిరపప్పు వేశాను. అది కొంచెం బాగా వేగాక ఇంకా తెల్లుల్లిపాయలు దంచి వేశాను. అలానే కరివేపాకు, పసుపు వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాక ఇంకా ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయ కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసి ఇంకా కారం తగినంత కారం జల్లి ఇంకా బాగా ఫ్రై చేసి దించుకునేయడమే. సింపుల్గా అయిపోతుంది. దీంట్లో పప్పుల పొడి కూడా చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇవాళ అయితే పప్పుల పొడి లేదని చెప్పి ఇలానే చేసేసాను. ఇలాంటి తాలింపులకంతా పైన పప్పుల పొడి చల్లితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.
ఇంక ఇప్పుడు ఇంకా వేయించి పొడి కొట్టే అంత టైం లేదని చెప్పి ఇలానే ఫ్రై అయితే చేయించేసాను. ఇంకా ఫస్ట్ ఇక్కడ లంచ్ బాక్స్కి అయితే మా లస్సీకి వేయించేస్తున్నాను. తనైతే తాలింపు ఏమొద్దు, నాకు ఆకుపప్పే వేయిచ్చేయి అని చెప్పింది. ఇంక నేను ఎట్లయినా చెయ్యాలి నాన్న డింపులు ఇద్దరు మధ్యాహ్నము ఉంటారు కదా, ఇంకా వాళ్ళ కోసమన్నా నేను చేయాల్సిందే, నువ్వు ఎత్తుకొని వెళ్ళు, తాలింపులు తినాలి అని చెప్పి ఇంకా తనకైతే వేయిచ్చేసాను. ఇంకా ఫస్ట్ అయితే లంచ్ బాక్స్కి అయితే వేయిచ్చేస్తున్నాను. ఇంకా మా వారైతే రాలేదు. నేనైతే వంట అయిపోయాక మా వారికి అయితే ఒకసారి ఫోన్ చేశాను. టయానికి వెళ్ళావా లేదా, అలిపిరికి వెళ్ళారు కదా, అక్కడ జనాలు ఎక్కువగా ఉంటే వెళ్ళడం లేట్ అయిపోతుందేమో అనేసి నేను ఫోన్ చేశాను. టయానికి వెళ్ళిపోయారా అంటే, లేదు పాదాల దగ్గర ఖాళీగా ఉన్నిందంట ఈరోజైతే అలిపిరి పాదాల దగ్గర. స్వామి అయితే ఓపిగ్గా తన హాల్ టికెట్టు, ఫ్యాడు, తను రాసే పెన్నులు అన్నీ అయితే పాదాల దగ్గర పెట్టి అర్చన చేయించి ఇచ్చారంట. నాకైతే అది మా వారు చెప్పాక చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నేను కూడా వెళ్ళి మా డింపుల్తో గుడికి వెళ్ళి తన దగ్గర పూజ చేయించుకొని ఎగ్జామ్ హాల్ దగ్గర ఈరోజు వదలాలని అయితే ప్లానింగు మాదైతే, కానీ కుదరలేదు. నేను వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. పర్వాలేదు, మా అమ్మన్న వచ్చి ఎట్లో అన్ని పనులు చేసి ఇచ్చింది. ఇంకా నేనైతే మా డింపుల్ వాళ్ళ ఎగ్జామ్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా డింపుల్ రియాక్షన్ చూడాలనేసని నేనైతే ఎలా రాశాడా ఏమి అనేసని తను వచ్చి చెప్పాక నాకు హ్యాపీ అనిపించింది. ఈజీగానే వచ్చింది మమ్మీ, ఎగ్జామ్ బాగా రాశాను అని అయితే చెప్పాడు. నాకు అప్పటికి టెన్షన్ కొంచెం తగ్గింది. పర్వాలేదు బాగా రాశాడు అనేసని కొంచెం హ్యాపీ అనిపించింది. అసలు స్కూల్ దగ్గర అయితే ఎంత స్ట్రెంత్ ఉన్నారో, అంటే ఒక 800 స్టూడెంట్స్కి అయితే ఈ ఎగ్జామ్ హాల్ అయితే పడింది. ఇదైతే కోనలో విశ్వం స్కూల్ అండి, ప్రైవేట్ స్కూలే. ఇంకా అక్కడైతే సెంటర్ వేశారు మా డింపుల్కి అయితే. ఇంకా అక్కడ జనాలు ఫుల్గా ఉన్నారని మా డింపుల్ వచ్చాక కూడా కొంతసేపు అయితే కూర్చున్నాం అక్కడే అయితే. ఇంకా జ్యూస్ ఏదన్నా తాగు అంటే, వద్దు నేను చెరుకు రసం తాగుతాను అని చెప్పాడు. ఇంకా వచ్చే దారిలో అయితే ఇంకా మా డింపులు నేను అయితే చెరుకు రసం తాగేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా ఆల్రెడీ వంట చేసేసాను కాబట్టి తనని తినమని చెప్పి కొంతసేపు అయితే పడుకోబెట్టేశాము. మార్నింగ్ 4కి అలా లేచాడు, అందుకని చెప్పి పనుకొని మళ్ళీ లేచి చదువుకొని చెప్పాను. ఇంకా 4కి అలా అయితే తనైతే ఈవినింగ్ లేపి తనని ఇంకా కూర్చొని ఫేస్ వాష్ చేసుకొని చదువుకొని చెప్పాను. ఇంకా సరే మమ్మీ అన్నాడు. ఇంకా అమ్మ డీమార్ట్కి రమ్మని చెప్తే అమ్మకు కొన్ని సరుకులు అయిపోయాయి అంట, ఇంకా మమ్మల్ని రమ్మని చెప్పింది. ఇంకా డీమార్ట్కి అయితే